ఉండే మరి ముందైతే ఎన్నికలు జరగడానికి ఒక 1.5 month ముందైతే బాగా సీరియస్ అలిగేషన్సే పెట్టారు. తర్వాత ఎన్నికల దగ్గర పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా వాలంటీర్లలో మంచి వాళ్ళందరినీ మేము కాపాడుకుంటాము, నిజాయితీగా పనిచేసే వాళ్ళందరినీ కాపాడుకుంటామన్నారు. ఏంటి ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ మీద ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి? అంటే బాబు గారు ఎలక్షన్స్ ముందు ఏ మాట అయితే అన్నారో ఇంకా ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నారు. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో అయితే ఏ స్టేట్మెంట్ పాస్ చేయలేదు. సో మేము ఇంతకు ముందు మీరు అన్నట్టు మాకు అభ్యంతరాలు ఉన్నాయి అంటే 100% జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పిచ్చోడి చేతిలో రాయి ఉంటే ఆ రాయి ఎటుపడిద్దా అని చెప్పి భయం వేసింది. ఇప్పుడు ఆయన చేతిలో ఏ సిస్టమ్ ఉన్నా సరే అది వాలంటీర్ సిస్టమా లేకపోతే లా అండ్ ఆర్డరా లేకపోతే ఇంకేదైనా సిఐడి సిస్టమా ఏ సిస్టమ్ ఉన్నా సరే ఆయన మిస్యూజ్ చేస్తారు 100% అని మాకు తెలుసు కాబట్టి మాకు ఆ భయం ఉంది. అంటే అసలు ఆ వాలంటీర్ సిస్టమ్ మీకు ఫామ్ చేసిందే ప్రజలకి ఉపయోగపడటానికి. బట్ మనం చూసుకున్న చాలా ఇన్స్టెన్సెస్ లో లాస్ట్ టైం మున్సిపల్ ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ అప్పుడు చాలా వరకు వాలంటీర్లు వాడుకొని వాళ్ళు మిస్యూజ్ చేసుకొని మధ్యలో డేటా తీసుకొని ఓటర్ని భయపెట్టడానికి బెదిరించడానికి లేకపోతే వాళ్ళ సిద్ధం సభలకో లేకపోతే అంతకుముందు జరిగిన ప్లీనరీకో వీటికి జనాల్ని పోగేయడానికి ఇప్పుడు ప్రతి వాలంటీర్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. సో వాలంటీర్ సక్రమదారిలో నడుస్తున్నాడా లేదా, ఉన్న ఇన్ఫర్మేషన్ ని ఏమన్నా దాంతో తప్పుగా అయినా పనిచేస్తున్నాడా లేదా అని చెప్పి చూసుకునే సంస్థ ఉండుంటే ఎవరికి ఏ అబ్జెక్షన్ ఉండేది కాదు. ఇప్పుడు బాబు గారు లాంటి డిసిప్లిన్ ఉన్న ఒక లీడర్ దగ్గర ఆ చేతిలో ఏ సంస్థ ఉన్నా మనం భయపడాల్సిన అవసరం లేదు. అది వాలంటీర్ సంస్థ అయినా ఏ సంస్థ అయినా, ఎందుకంటే 100% ఆ గైడ్ డైరెక్షన్ లో నడుస్తాయి. బై మిస్టేక్ కాదు, ఎక్కడో చోట ఎవరైనా సరే 100% చేయలేరు కాబట్టి ఎక్కడైనా చిన్న చిన్న తప్పులున్నా సరే ఇక్కడ ఏంటంటే ఒక మనం వెళ్ళి లీడర్ ని అప్రోచ్ అవడానికి బాబు గారు ఆ రూట్ అయితే క్రియేట్ చేశారు. నేను ఎవరికి కనపడను, నా ప్యాలెస్ నేను ఉంటాను, గల్లు తలుపులేసుకుని లోపల కూర్చుని ఏదో చేసుకుంటాను అని చెప్పి కనీసం ఎమ్మెల్యేలకి ఎంపీలకి కూడా అపాయింట్మెంట్లు ఇవ్వకుండా కూర్చున్న లీడర్ అయితే కాదు. ఆయన అంటే నిరంతరం పబ్లిక్ లో ఉండి ప్రజలకి సేవ చేయాలి. మొన్న కూడా చెప్పారు మేము పాలకులు కాదు మేము సేవకులు అని చెప్పి. సో ఈ ప్రాసెస్ లో మాకు వాలంటీర్లు హెల్ప్ అవుతారు, మాకు కానీ పబ్లిక్ కానీ మ్యూచువల్ గా హెల్ప్ అవుతారు అని చెప్పి అనుకుంటే 100% ఆయన చెప్పినట్టు వాలంటీర్లో మంచి వాళ్ళు ఎవరు ఏంటి అలాంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని వాళ్ళ వల్ల ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా ఉండేలా చూసుకొని కేవలం ప్రజలకు ఉపయోగపడే వాలంటీర్లను పెట్టుకొని వాళ్ళకి 100% కొంచెం వాళ్ళు చేసే పనికి వాళ్ళు 24 hours వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చేసే పనికి వాళ్ళు తగ్గట్టుగా శాలరీ ఇచ్చి వాళ్ళని తీసుకుందామని బాబు గారి అభిప్రాయం. మోస్ట్లీ దానికి స్టిక్ ఆన్ అయి ఉంటారని నేను నమ్ముతున్నాను 100%. రైట్ అండి. ఒకసారి విల్సన్ గారి దగ్గరికి వెళ్దాం. విల్సన్ గారు